వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాకిస్తాన్ సంగతి కొత్తగా చెప్పుకోవడం ఏముంది? ఏదో మనకు సామెత ఉంటుంది కదా, మతానికి ఎదురు మంచానికి అడ్డం అంటారు. అలాగా ప్రపంచం అంతా ఒకలా ఆలోచిస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం మా తీరింతే మేమింతే అనేటువంటి పరిస్థితిలోనే ఉంటుంది. ఒక పక్కన అల్లకల్లోలం అయిపోతుంది. తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకట్లేదు. పెట్రోల్ అయితే చెప్పక్కర్లేదు. అదే బాటలో బంగ్లాదేశ్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. పాకిస్తాన్కి రిజర్వ్ నిల్వలు కానీ ఇంకోటి కానీ ఏది పెద్దగా కనిపించట్లేదు. అమెరికా వాడు ఏమైనా సాయం చేస్తాడా ఇంకోటి ఏమైనా అంటే అది కూడా లేనటువంటి ఒక పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే వాడికే దిక్కు లేదు. ఇక పాకిస్తాన్లో ఇరాన్కి వ్యతిరేకంగా అన్న పాయింట్ని ఇప్పుడు చాలా క్లియర్గా ఒకటి చెప్తున్నారు. ఏంటంటే అసీం మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్నటువంటి మాటలు. ఇరాన్ కోసం సపోర్ట్గా ర్యాలీలు చేస్తున్న షియా ముస్లింలు మా దేశం విడిచిపెట్టి ఇరాన్ వెళ్ళిపోండి. పాకిస్తాన్ సున్నీ ముస్లింల దేశం, మాకు షియాలతో ఎలాంటి సంబంధం లేదు. మీరు ఇరాన్ షియాల కోసం ఇక్కడ ర్యాలీలు చేస్తే చూస్తూ ఉండడానికి ఇదేమీ భారత్ కాదు. ఇది అన్నటువంటిది. అంటే భారతదేశ జపం లేకుండా పాకిస్తాన్ బతకదు అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిందే. వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం, ఒక వ్యవస్థాపకమైనటువంటి పద్ధతి ఇవి ఉండవు. భారత్ మీద పడేడవాలి, కాశ్మీర్ని ఎలాగైనా కొల్లగొట్టాలి, ఇండియాలో ఎలాగైనా దాడులు చేస్తూ ఉండాలి. ఇదే రకమైనటువంటి పరిస్థితి. సరే, దానికి ఎవరితోటి అండదండలు ఉన్నాయి, ఎవరితోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఏం చేస్తారు, ఇవన్నీ అది వేరే విషయాలు. చరిత్ర నుంచి అన్నీ నేర్చేసుకున్నాం, చూసేసాం, అంతా అయిపోయింది, పక్కన పెట్టేస్తే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ముస్లిం కంట్రీ, బేసిక్గా ఫస్ట్ ముస్లిం కంట్రీ. 1947 పార్టీషన్ జరిగిందే అందువల్ల ముస్లింలకి ప్రత్యేక దేశం కావాలి అని. అప్పటికే వేరే దేశాలు ఎన్ని ఉన్నప్పటికీ ఏం చేసినా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దేశం కావాలి, పాకిస్తాన్ భారత్గా విడగొట్టేయండి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. సరే, దాంతో ఊరుకున్నారా? బంగ్లాదేశ్ను కూడా విడగొట్టారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటిది హిందూ జనాభా ముందుగా, ఆ తర్వాత నుంచి మొత్తం అంతా ఈరోజు అక్కడ మైనారిటీ లెవెల్కి పడిపోయింది, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని మీరు మతం ఎందుకు మారరు అంటే ప్రొవకేషన్ చేయడం ప్రతిరోజు కూడా. మీరు మతం ఎందుకు మారరు, మీ మతం మంచిది కాదు, మీ హిందూ ధర్మం మంచిది కాదని చెప్తూనే ఉన్నాయి, మీరు ఎందుకు మారరు, మీరు కన్వర్ట్ అవ్వండి, చాలా ఉన్నాయి. బీబీసీలో కూడా ఇందాక చూశాను వీడియో వాళ్ళది, ఎలాగా ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది. సో ఏదేమైనప్పటికీ అంటే ముస్లింలందరూ ఒకటే, మేమందరం ఒక్కటే ముస్లింలం అని 52, 53 కంట్రీస్ ఉన్నాయి వాళ్ళకి. ఎవరి మధ్యలో ఏం జరుగుతుందనేది అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మొన్న కూడా చూసాం మనం, పాత బస్తీలోను ఇంకో చోట మొత్తం 98 ప్రాంతాల్లో ఇరాన్కి ఖమేనీ మృతికి ఎలా గగ్గోలు పెడుతున్నారు ఏంటనేది చూసాం. తప్పేం లేదు అన్నటువంటిది. ఇక్కడ ముందు మనం భారతీయులమా లేదంటే ముస్లింలమా అనేది, అంటే భారతీయులం అని చెప్పడం మొదలు ఇది చెప్పుకుంటూ వస్తున్నారు కొన్ని రోజుల నుంచి, అది డిఫరెంట్ థింగ్. కానీ పాకిస్తాన్ అంతా టోటల్గా అది ముస్లిం కంట్రీ కదా. అక్కడ కూడా ఖమేనీకి మద్దతుగా మీరు ఇక్కడ ఇచ్చేస్తారా? సున్నీ ముస్లింలు, షియా ముస్లింలు కొట్టుకు జావడానికి ఇదోటి సరిపోతుంది. పైగా వీళ్ళు వచ్చి మళ్ళీ చెప్తూ ఉంటారు, ఇక్కడ మీ దాంట్లో ఇలా ఉన్నారు, మీ దాంట్లో అలా ఉన్నారు, మీది అది మాది. మీ దాంట్లోనే కొట్టుకుని చేస్తున్నప్పుడు మా దాని గురించి ఎందుకు స్వామి అని చెప్పి మిగతా కామెంట్లన్నీ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇదే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్నటువంటి దాని మీదే భారతదేశంలో మంచి ట్రోలింగ్ అవుతోంది. చాలా చక్కగా ఉందయా మీ వ్యవహారం, ఇదంతా కూడా ప్రత్యేక దేశం అని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అందులో ప్రత్యేకమైనటువంటిది ఇది అని ఆ రోజు అడగాల్సింది కదా. మా సున్నీ ముస్లింలందరికీ కూడా ఒక దేశం ఇవ్వండి, షియాలకు వేరేది చూసుకోండి, మాకు సంబంధం లేదని అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇంకా కొట్టుకోవడానికి కబ్జాలు చేసుకోవడానికి ఉంది కదా, అక్కడ కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి స్ట్రాటజీ. అంటే ఏ ధర్మం పర్ఫెక్ట్, ఏ ధర్మం కాదు అని చెప్పే ముందు, ఒకళ్ళని పాయింట్అవుట్ చేసే ముందు మన దగ్గర ఏముంది అనేది కూడా చూసుకోవాలిగా. ఇక్కడ భారతదేశం కాదు చూస్తూ ఉండడానికి ర్యాలీలు చేస్తే అంటే, అవును ఇక్కడ చెప్పారు కదా, రాజ్యాంగంలోనే రాసి పెట్టారు కదా సెక్యులర్ కంట్రీ అని చెప్పని, సెక్యులర్ కంట్రీ అని రాశారు కదా. అందువల్ల మాకేంటంటే శాంతి కాముకత. భారతదేశం ఈ రోజు దాకా ఎవరి మీదకి వెళ్ళి యుద్ధం చేసింది లేదు. ముందుగా గతంలో రాజ్యాలు ఉన్నప్పుడు అది వేరే, రాజులు చేసినటువంటిది ఇంకోటి. కానీ భారతదేశం ఆక్యుపెన్సీ అనేటువంటి ఒక పాయింట్ మీద, వేరే దాన్ని కబ్జా చేయాలి అనేటువంటి పాయింట్ మీద యుద్ధం చేయడం మొదలు పెడితే పక్కన ఉన్నటువంటి నేపాల్, కింద ఉన్నటువంటి శ్రీలంక, అక్కడ ఉన్న బంగ్లాదేశ్, దాని పక్కన భూటాను, టిబెట్, ఈ పక్క నుంచి చూసుకుంటే పాకిస్తాను, అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్, అన్నింటినీ ఎప్పుడో కలిపేసుకుని ఉండేవాళ్ళం. కానీ అది చేయలే. మా టెరిటరీ, మా భరతఖండం మాకు చాలు. అఖండ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తే ఆఫ్ఘనిస్తాన్ దాకా కూడా మందే అనేది చరిత్ర నుంచి ఉన్నటువంటిదే, అంతకుమించి చెప్పక్కర్లేదు. సో ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి ఈ పాయింట్ చాలా చర్చనీయాంశం అవుతుంది. చాలామంది అంటున్నారు పాకిస్తాన్ కదా అంతేలే, అలాగే ఉంటాయి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వ్యవహారాలు అన్నీ ఇలాగే ఉంటాయి, పెద్దగా ఆలోచించక్కర్లేదు, దేనికైనా సరే ఎదురెళ్ళడమే కదా కావాల్సింది వాళ్ళకి.
ఎక్కడ లబ్ధి చేకూరుతుంది, ఎక్కడి నుంచి మనకు సాయం అందుతుందో అక్కడి నుంచి మాట్లాడతాం. తర్వాత వచ్చి భారత్ మీద అక్కసు చూపిస్తూనే ఉంటాం. మునీర్ కూడా ఆతాన్ల ముఖ్య, అంతకు మించి ఏం లేదు, ఎంతైనా పాకిస్తాన్ కదా అంటున్నారు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.